మేడ్చల్ జిల్లాలోని ప్రజలు తమ గోడు వినిపించడానికి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చారు. దీనితో జనసంద్రంగా మారిన ఈటెల నివాసం. వందలాది మంది ప్రజలు ఈటెల నివాసానికి చేరుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. అన్ని విన్న ఈటెల స్పందిస్తూ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. వివిధ హోదాల్లో పనిచేసిన మీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డకు దత్తసాయికి డివిజన్ అధ్యక్షుడు చేయడం శుభపరిణామంగా భావిస్తున్నాం. ఆయన ఒకటే మాటలో చెప్పిండు, చిట్ట చివరి కార్యకర్తకు కూడా న్యాయం చేయగలిగేటువంటి ఆలోచన ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని. దేశం మొదలు తర్వాతనే పార్టీ, తర్వాతనే వ్యక్తులు అనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఒక్కటి మాత్రం సత్యం, లీడర్ గొప్పగా లేకుండా, లీడర్ ప్రజాక్షేత్రంలో లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా, లీడర్ గ్లామర్ లేకుండా, ప్రజలు ఇష్టపడే లీడర్ కానప్పుడు పార్టీ కూడా పెరిగే ఆస్కారం ఉండదు. గుర్తుపెట్టుకోండి. రెండవ అతి ముఖ్యమైనది ఏంటంటే, మనం రాజకీయ పార్టీ నాయకులం, మన రాజకీయ పార్టీ, మన జంగమేళ పార్టీ కాదు. ఆయన రెండో మాట ఆయన చెప్పాడు, 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీలో 20 జెండా, కాషాయపు జెండా. అనేక మంది నాయకులు ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నాకు ఒకటే మాట చెప్పేది, అన్నా మేము అనేక సంవత్సరాలు కొట్లాడుతున్నాం, సరే మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంది అని పక్కకు పెడితే, ఒక్కసారి మల్కాజిగిరి పార్లమెంటు గడ్డ మీద ఎంపీగా గెలిస్తే చూసి మునవాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి నాతో చెప్పేవారు. అది వికసించింది. వికసించడమే కాదు, ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన అత్యధిక మేరతో గెలిచిన సీటు మీది. మూడవది ఏంటంటే, అంటే గెలిచినాం కాబట్టే ఇంత అలజడి, ఇంత గౌరవం. నాకు మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నారు, అంతకుముందు పోలీస్ స్టేషన్ పోతే లోపలికి పిలిచేవాళ్ళు కాదు, కూర్చోమనే వాళ్ళు కూడా కాదు. ఇవాళ మమ్మల్ని లోపలికి పిలుస్తాను, కూర్చోమంటాను. నేనేం చెప్పలే, మా కార్యకర్తలను కూర్చోబెట్టండి, మా కార్యకర్తలు మాట్లాడమని చెప్పలే. అంటే ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ పవర్ వచ్చేది అంటే అర్థం ఏంటంటే, రాజకీయ పార్టీకి, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదం పొంది గెలిపే గీట్రాయిగా ఉండే విషయం మీరు మర్చిపోవద్దు. 30 ఏళ్ళు చేస్తామా, 40 ఏళ్ళు చేస్తామా కాదు, గెలుపు ఇంపార్టెంట్.